పెళ్ళంటే నూరేళ్ల పంట. కానీ ప్రస్తుతం సొసైటీలో పెళ్ళంటే 3 నాళ్ల ముచ్చటగా మారిపోయింది. కొన్ని జంటలు పెళ్ళైన కొంతకాలానికి విడిపోతుంటారు. అయితే ఈ జంట మాత్రం పెళ్ళైన రోజే ఇరువైపుల కుటుంబ సభ్యులకి షాక్ ఇచ్చారు. ప్రేమించి పెద్దల సమక్షంలో వివాహం చేసుకున్న కొత్త దంపతులు ఓ గదిలో పరస్పరం కత్తులతో పొడుచుకున్నారు. పెళ్ళైన 24 గంటల్లోనే వధూవరులు మృతి చెందారు. ఇంతకీ ఈ కేజీఎఫ్ ఘటనలో అసలేం జరిగింది? ఉదయం పెళ్లి, మధ్యాహ్నం మర్డర్. కత్తులతో దాడి చేసుకున్న నవదంపతులు, కాళ్లపారాని ఆరకు ముందే చెదిరిన కలలు. నవవధువుల మృతిలో మిస్టరీ ఏంటి? అవును, వాళ్ళిద్దరూ ప్రేమించుకున్నారు, పెద్దలను ఒప్పించి పెళ్లి కూడా చేసుకున్నారు. కానీ ఆ తర్వాతే విధి వక్రీకరించింది. పెళ్ళై 100 ఏళ్లు కలకాలం జీవించాల్సిన నవవధువులు తిరిగి రాని లోకాలకు వెళ్లారు. కన్నవారికి కన్నీరే మిగిల్చారు. అచ్చం సినీ థ్రిల్లర్ ని తలపించే ఈ ఘటన కర్ణాటకలోని కోలార్ జిల్లా కేజీఎఫ్ తాలూకా చంబరస్నహళ్లి గ్రామంలో చోటు చేసుకుంది. ఆంధ్రప్రదేశ్ లోని బైనపల్లికి లిఖితశ్రీ PUC పూర్తి చేసింది. కర్ణాటకలోని చంబరసనహళ్లికి చెందిన నవీన్ ఆండర్సన్ పేటలో ఓ బట్టల దుకాణం నడుపుతున్నారు. కొంతకాలంగా వీళ్ళిద్దరూ పరస్పరం ప్రేమించుకున్నారు. ఇరువైపులా పెద్దలను ఒప్పించారు. స్థానిక కళ్యాణ మండపంలో జరిగిన ఈ పెళ్లికి బంధువులు, మిత్రులు హాజరై నవదంపతులను ఆశీర్వదించారు. అయితే ఇక్కడ వరకు బాగానే ఉంది. కానీ అసలు కథ ఇప్పుడే మొదలైంది. అతిథులతో ఆనందంగా గడిపిన వధూవరులు మధ్యాహ్నం పక్కనే ఉన్న బంధువులింటికి వెళ్లారు. అక్కడంతా కలిసి టీ కాఫీలు తాగుతుండగా వధూవరులు ఇద్దరు మాట్లాడుకునేందుకు ఓ గదిలోకి వెళ్లారు. కానీ లోపల వెళ్లిన తర్వాత ఏం జరిగిందో తెలియదు గాని నూతన దంపతులు ఒకరితో ఒకరు గొడవ పడి చేతికందిన వస్తువులతో కొట్టుకున్నారు. గదిలో నుంచి అరుపులు విని నవీన్ మేనకోడలు కిటికీలోంచి చూసేసరికి లిఖితపై నవీన్ కొడవలతో దాడి చేయడం కనిపించింది. వెంటనే ఆమె అలర్ట్ చేయడంతో లిఖిత తల్లిదండ్రులు, బంధువులు కలిసి బలవంతంగా తలుపులు తెరిచి లోపలికి వెళ్లారు. గదిలో లిఖితశ్రీ, నవీన్ ఇద్దరు తీవ్ర గాయాలతో రక్తపు మడుగులో పడి ఉన్నారు. హతాశులైపోయిన బంధువులు ఇద్దరిని హుటాహుట్న కేజీఎఫ్ ఆసుపత్రికి తరలించారు. లిఖితశ్రీ అక్కడ చికిత్స పొందుతూ చనిపోయింది. అప్పటికే నవీన్ పరిస్థితి విషమంగా మారడంతో అతన్ని బెంగళూరులో ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. అయితే ఈ ఉదయం చికిత్స పొందుతూ నవీన్ కూడా మృతి చెందాడు. 100 ఏళ్లు కలిసి జీవించాల్సిన నవదంపతులు పెళ్లైన 24 గంటల్లోనే చనిపోవడం అందరినీ కలిసివేసింది. అయితే పెళ్లైన 24 గంటల్లోనే వారిద్దరూ ఎందుకు దాడి చేసుకున్నారో ఇరు కుటుంబాలకు అర్థం కాలేదు. షాక్ నుంచి తాము ఇంకా తేరుకోలేకపోతున్నామంటున్నారు బంధువులు. ప్రేమించి పెళ్లి చేసుకున్న వారిద్దరిపై ఎవరో దాడి చేసి ఉంటారని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. నవదంపతుల చావుకు దారితీసిన కారణాలేంటి అనే కోణాల్లో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. గదిలోకి వెళ్లిన తర్వాత నవీన్, లిఖితశ్రీ ఏం మాట్లాడుకున్నారు, అసలు అక్కడ ఏం జరిగింది, ఒకరినొకరు గొడవ పడ్డారా, ప్రేమించి పెళ్లి చేసుకున్న దంపతులు పరస్పరం కత్తులతో పడుచుకునేంత కోపం ఏముంటుంది, వాళ్ళిద్దరే దాడి చేసుకున్నారా లేక ఇంకెవరైనా దాడి చేశారా, గదిలో కత్తి, కొడవలి ఎలా అందుబాటులోకి వచ్చాయి, ఇప్పుడు అదే మిస్టరీగా మారింది. ಪ್ರಾಥಮಿಕವಾಗಿ ನಮಗೆ ತಿಳಿದು ಬಂದಿದೆ ವರನಾದ ನವೀನ್ ಕುಮಾರ್ ಅವರು ಈಗ 6 ತಿಂಗಳ ಹಿಂದೆ ಇದೇ ಹುಡುಗಿಯನ್ನ ಮದುವೆ ಮಾಡ್ಕೋಬೇಕು ಅಂತ ಬಂದ್ಬಿಟ್ಟು ಅಂದ್ರೆ ಅವ್ರ ಮನೆಯಲ್ಲಿ ಹೋಗಿ ಹುಡುಗಿ ನೋಡುವ ಶಾಸ್ತ್ರ ಮಾಡಿ ನಂತರ ಏಕಾಏಕಿಯಾಗಿ ಆಷಾಢ ಮುಗಿದ ನಂತರ ನನಗೆ ತಕ್ಷಣ ಮದುವೆ ಮಾಡ್ಕೊಡ್ಬೇಕು ಅಂತ ವರ ಕೇಳಿದ್ರಿಂದ ವಧುವಿನ ತಂದೆಯವರು ಸಹ ಅದನ್ನ ಮದುವೆ ಮಾಡಿಕೊಟ್ಟಿರೋದಾಗಿ ಹಿರಿಯರ ಸಮಕ್ಷಮದಲ್ಲಿ ಅರೇಂಜ್ಡ್ ಮ್ಯಾರೇಜ್ ಮಾಡೋದಾಗಿ ತಿಳಿದುಕೊಂಡಿದ್ದಾರೆ. బట్టల దుకాణం నడిపే నవీన్ కు గతంలో పలు పెళ్లి సంబంధాలు వస్తే తిరస్కరించినట్టు తెలుస్తోంది. లిఖితశ్రీని పెళ్లి చేసుకోవడానికి అంగీకరించినట్టు తెలుస్తోంది. మొత్తానికి ఈ నవదంపతులిద్దరి మధ్య ఏం జరిగింది అనే దానిపై పోలీసులు లోతుగా విచారిస్తున్నారు.